Hello viewers, once again welcome back to our channel CYC. ఈ మధ్య కాలంలో కిడ్స్ ని స్కూల్ కి పంపించాలంటే మెయిన్ గా ప్రైవేట్ లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ లో ఫీజులు అనేవి చూస్తే పేరెంట్స్ కి ఒక భయం వేస్తుంది. ఎందుకంటే ఎల్కేజీలో జాయిన్ చేయాలనుకున్నా కూడా ఎంత కాదన్నా తక్కువగా 50,000 రూపీస్ అనేది స్టార్టింగ్ ఫీజ్ గా ఉంటుంది. సో దీనికి ఏమవుతుందంటే చాలా మంది పేరెంట్స్ ఫీజుల కోసము చాలా ఆలోచిస్తున్నారు, ఏం చేయాలని చెప్పి అప్పులు చేస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. మరి ఇలాంటి టెన్షన్స్ ఏం లేకుండా అసలు 1 రూపీ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్ స్కూల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇదేం తక్కువ కాదు అని అనిపించేటువంటి అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం చదువు కూడా చాలా బాగుండేటువంటి హైదరాబాద్ లో ఉన్న టాప్ గవర్నమెంట్ స్కూల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అసలు హైదరాబాద్ సిటీలో కార్పొరేట్ స్కూల్స్ కి మంచి కాంపిటీషన్ ఇస్తూ అలానే టాప్ లెవెల్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్న కొన్ని బెస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవి అనే లిస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ ఉండేది ఇది రాజ్ భవన్ రోడ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ అన్నమాట. సో గవర్నర్ ఉండే ప్లేస్ కి దగ్గరలో ఉండేటువంటి ఈ స్కూల్లో చదువుకోవడానికి ఒక గుడ్ కాంపిటీషన్ ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ లో అంత డిమాండ్ ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఏదైనా ఉంది అనేసి అంటే రాజ్ భవన్ రోడ్ లో కనిపించే ఈ స్కూల్. నెక్స్ట్ వచ్చేసి గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్. సిటీ మధ్యలో ఉంటది. లైక్ లోవర్ మిడిల్ క్లాస్ లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మంచి హై స్టాండర్డ్స్ తో బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ స్కూల్ అయితే ఫ్రీగా అలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నారాయణ్ కూడా. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పరంగా చూస్తే ఈ స్కూల్ కి కూడా సిటీలో చాలా మంచి పేరుంది. ఇక్కడ సీట్ కోసము పేరెంట్స్ అయితే చాలా ట్రై చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ స్కూల్ వచ్చేసి చాదర్ఘాట్ లో ఉన్నది. బిల్డింగ్స్ బాగుంటాయి అండ్ మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఈ స్కూల్ ఉన్నటువంటి చిల్డ్రన్ అందరికీ కూడా ఒక గుడ్ ఎడ్యుకేషన్ అయితే ఈ స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్ వచ్చేసి సుల్తాన్ బజార్ కోటిలో ఉన్నటువంటి స్కూల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే టీచింగ్ స్టాఫ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ప్రైవేట్ స్కూల్స్ కి పోటీ లాగా ఉండేటువంటి ఆ రేంజ్ ఈ స్కూల్లో మనకి కనిపిస్తుంది అనే దాంట్లో ఈ స్కూల్ కి చాలా మంచి నేమ్ ఉంది. తర్వాత గవర్నమెంట్ మహబూబియా గర్ల్స్ హై స్కూల్. ఇది ఓన్లీ గర్ల్స్ కోసం స్పెషల్ గా రెడీ చేసిన స్కూల్ అన్నమాట. సిటీలోనే చాలా మోస్ట్ రెప్యూటెడ్ గర్ల్స్ స్కూల్లో ఇది ఒకటి అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆలియా బాయ్స్ హై స్కూల్. ఇది హైయర్ సెకండరీ గైడ్ లైన్స్ తో బాయ్స్ కి ఉండేటువంటి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్న ఇంకొక ఫేమస్ స్కూల్. దీని తర్వాత లిస్ట్ లో ఉన్నది విజయనగర్ కాలనీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్. ఇది చాలా స్పేషియస్ గా ఉంటది. ఈ స్కూల్ సరౌండింగ్స్ అంతా కూడా డెడికేటెడ్ టీచర్స్ ఉంటారు అండ్ దానికి ఈ స్కూల్ కి అయితే సిటీలో ఒక స్పెషల్ గుర్తింపు ఉందని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ అమీర్పేట్ లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్. అమీర్పేట్ అనేది తెలుసు ఎంత బిజీ లొకేషన్. సో సెంట్రల్ లొకేషన్ లో ఉంటూ మంచి టాప్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తున్న ఇంకో ది బెస్ట్ గవర్నమెంట్ స్కూల్ అమీర్పేట్ బ్రాంచ్ లో ఉన్నది. దీని తర్వాత లైన్ లో ఉండేది ఖైరతాబాద్. సో హైదరాబాద్ లో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నుంచి కూడా ఓ రేంజ్ లో డిమాండ్ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది అనేటువంటి టాప్ స్కూల్ ఏదైనా ఉంటే అది ఖైరతాబాద్ లో ఉన్న స్కూల్. సో చూసారు కదా, ప్రైవేట్ స్కూల్స్ లో లాక్స్ ఆఫ్ ఫీజ్ అనేది ఉంటుంది. సో చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడినా ఓకే కిడ్ బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి కాబట్టి సంహౌ బేర్ చేసి జాయిన్ చేస్తుంటారు. కానీ మన హైదరాబాద్ లోనే ఇంత మంచి గవర్నమెంట్ స్కూల్స్ అవి కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఇవి బెస్ట్ స్కూల్సే కాబట్టి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం బెస్ట్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మరి ఈ స్కూల్స్ కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీ వాళ్ళు ఎవరైనా స్కూల్స్ కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం చూస్తుంటే ఈ వీడియోని వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేయండి.